शंकर दिग्विजयम् जगद्गुरु शंकर दिग्विजयम् शंकर दिग्विजयम् जगद्गुरु शंकर दिग्विजयम्। ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 19వ భాగము. ఆదిశంకరులు మండనమిశ్రుని తమ అద్భుతమైన వాదనా పటిమతో ఓడించడము, మండనమిశ్రుడు శంకరులను శరణాగతి వేడి తనకు సన్యాసాశ్రమమును ఇవ్వమని కోరడం, అందుకు ఆయన భార్య అయిన ఉభయ భారతీదేవి భార్య భర్తలో సహభాగమని తనను కూడా వాదంలో గెలిచినప్పుడే ఆదిశంకరులకు పరిపూర్ణ విజయము అవుతుందని తెలియజేయడము, అందుకు శంకరులు అంగీకరించి వాదగోష్ఠి ప్రారంభించడము, అనేక విషయములపై రోజుల తరబడి వాదములు సాగిన తరువాత బ్రహ్మచారి అయిన శంకరులకు మదన శాస్త్రములో ప్రవేశముండదని తలచి ఆ శాస్త్రమును ప్రతిపాదించదలచడమును గూర్చి మనము గత భాగములో తెలుసుకున్నాము. మిగిలిన వివరములను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ విధముగా మదన శాస్త్రముపై ప్రశ్నలను సంధించి ఆయనను ఓడించాలని తలచిన ఉభయ భారతీదేవి శంకరులతో, ఆర్య, శుక్లపక్షములోను కృష్ణపక్షములోను స్త్రీలు పురుషులలో కామకళలు ప్రవర్తించే తీరు ఏ విధముగా ఉంటుంది, ఆయా పక్షములలో వాటి యొక్క స్వరూపము ఎలా ఉంటుంది, అవి ఏ ఏ స్థానములలో ఉంటాయి అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు శంకరులు వెంటనే బదులు పలుకలేదు. ఆయనలో అనేక విధములైన ఆలోచనలు ఉవ్వెత్తున తరంగములలాగా ఎగిసిపడసాగాయి. ఈ ప్రశ్నకు నేను గనుక బదులు ఇవ్వలేకపోతే నా పరాజయమును అంగీకరించవలసి వస్తుంది. బదులిచ్చినట్లయితే నివృత్తి ధర్మములో ఉన్న నా యతి ధర్మము దెబ్బతింటుంది. పరమ పవిత్రమైన సన్యాసాశ్రమమును స్వీకరించి యతి జీవితమును గడుపుతున్న నేను ఇటువంటి ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లయితే నేను యతి ధర్మమునకు విరుద్ధముగా ప్రవర్తించానని ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది కదా. అందుకే స్త్రీలతో వాదములు చేయరాదని పెద్దలు చెప్పి ఉంటారు. ఈ విధముగా అనేక తర్కముల రూపములో సంఘర్షణలను మానసికముగా భరించిన శంకరులు ఉభయ భారతీదేవితో ఈ విధముగా పలికారు. అమ్మా భారతీదేవి, వాద ప్రతివాదములు జరుగుతున్నప్పుడు ఆ స్పర్ధలో పాల్గొనేవారు మధ్య మధ్యలో తగినంత వ్యవధి కావాలని కోరడం సంప్రదాయబద్ధమే. కనుక మన మధ్య జరుగుతున్న వాద ప్రతివాదములకు 1 మాసం రోజులు విరామమును తీసుకుందాము. ఆ తరువాత నీవడిగిన ప్రశ్నలకు తగు రీతిన సమాధానమిస్తాను అని పలికారు. ఆ విధముగా ఉభయ భారతీదేవి వద్ద తాత్కాలిక విరామమునకు అనుమతి పొంది శిష్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఆదిశంకరులు దారిలో ఒక మృతదేహము ఉండటమును గమనించారు. ఆ మృతదేహము ఒక రాజుదని, అతనిపై పడి దుఃఖిస్తున్న వారు అతని రాణులని, ప్రక్కనే ఉన్నవారు ఆ రాజు యొక్క మంత్రిగణమని శంకరులు గ్రహించారు. వేటాడడానికి రాణులు మంత్రుల సమేతముగా వచ్చిన రాజు అకస్మాత్తుగా మరణించాడని తెలుసుకున్నారు. వెంటనే ఆయన తన ప్రథమ శిష్యుడైన సనందనుని ప్రక్కకు పిలిచి, సనందన, ఇతడు ఒక మహారాజు. తనకు ఉన్న అనేక మంది రాణులతో ఈ మహారాజు స్వర్గసుఖములను అనుభవించి ఉంటాడు. నేను పరకాయ ప్రవేశం చేసి
ఈతని శరీరములో ప్రవేశించి మదన శాస్త్రమునకు సంబంధించిన విషయములన్నిటినీ గ్రహిస్తాను. అతని శరీరమే సర్వసుఖములను అనుభవిస్తుంది, కానీ నేను మాత్రము ఆ శరీరములో సాక్షిగా మాత్రమే ఉండి కేవలము విషయ పరిజ్ఞానమునకే పరిమితమవుతాను. ఇది ధర్మ విరుద్ధము కాదు. పూర్వము మత్స్యేంద్రుడు అనే మహాత్ముడు ఈ విధముగానే పరకాయ ప్రవేశము చేశాడు అని వివరించారు. అందుకు సనందనుడు శంకరులతో, మహాత్మా, మీరు తెలిపినట్లుగా ఈ కార్యము ధర్మ విరుద్ధము కాకపోయి ఉండవచ్చును, కానీ తమరు బాల్యావస్థ నుండి నైష్టిక బ్రహ్మచర్యములో ఉన్నవారు. నీచాతి నీచమైన ఈ కామ ప్రవృత్తి చేత ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు మీ బ్రహ్మచర్య వ్రతము భంగపడితే తమ జీవన ధర్మమే భంగపడుతుంది. తమరు సర్వజ్ఞులు, నేను తమకు చెప్పదగినంతటి వాడను కాను. నేను పలికిన పలుకులను మన్నించి బాగుగా ఆలోచించి తమరే ఒక సరి అయిన నిర్ణయమును తీసుకోండి అని పలికాడు. అప్పుడు శంకరుడు సనందనునితో, పరమ పవిత్రమైన హృదయముతో నీవు పలికిన పలుకులన్నీ కూడా సమంజసమైనవే. అయితే విషయాసక్తి లేకుండా ఉండాలని దృఢమైన సంకల్పము కలిగిన వారికి ఎటువంటి పరిస్థితులలోనూ వారి వ్రతభంగము కాదు. అనేక మంది భార్యలతోనూ వేలాది మంది గోపికలతోనూ నిత్యము సంచరించే శ్రీకృష్ణుడు నిత్య బ్రహ్మచారి అని వేదములు స్తుతిస్తున్నాయి కదా. పరకాయ ప్రవేశము చేసి భోగములను అనుభవించిన వాటి ఫలితము ఆ కాయము కలవానికే కాని అందులో ప్రవేశించిన వానికి కాదని శాస్త్రములు నిర్వివాదముగా తెలియచేస్తున్నాయి. ఆ విధముగా పరకాయ ప్రవేశము చేసిన వ్యక్తి ఆ కాయము కలవాడు ఆచరించే అన్ని క్రియలకు సాక్షీభూతుడుగా ఉంటాడే తప్ప ఆ కర్మల ఫలితములకు బాధ్యుడు కాడు. ఈ జగత్తు మాయామయమైన మిథ్యాస్వరూపము. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. కేవలము పరబ్రహ్మము మాత్రమే సత్యము. జీవుడు పరబ్రహ్మ స్వరూపుడే. జీవునకు పరమాత్మకు భేదము లేదు అని దృఢముగా నమ్మిన వానిని ఈ సంసార బంధములు కట్టివేయలేవు. సంకల్ప బలం ముఖ్యమైనది. కర్మలకు గుణములకు కాలమునకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపుడను నేను, కనుక నన్ను ఈ కర్మలు అంటవు అని సనందనుని యొక్క సందేహములన్నిటినీ సంపూర్ణముగా సమాధానపరచి నిర్మానుష్యమైన ఒక గుహలో ప్రవేశించి తన శిష్యులతో ఈ విధముగా పలికారు. నాయనలారా, పరకాయ ప్రవేశం ఒక ప్రాచీనమైన కళ. ఈ కళ తెలిసిన వ్యక్తి మరణించిన జంతువుల లేదా మనుషుల శరీరంలోనికి ప్రవేశించి ఆ జీవి శరీరంతో కొన్ని పనులు చేసి అవసరం తీరిన తరువాత తిరిగి ఆ శరీరాన్ని వదిలి తన శరీరంలోనికి ప్రవేశించవచ్చును. అయితే అంతవరకు వదలిన తన శరీరం జాగ్రత్తగా భద్రపరచవలసిన అవసరం ఉన్నది. నేను సూక్ష్మ రూపములో ఈ మహారాజు శరీరములో పరకాయ ప్రవేశము చేసి కామశాస్త్ర రహస్యములలో సర్వజ్ఞతను సంతరించుకుని తిరిగి నా శరీరములోనికి ప్రవేశిస్తాను. అంతవరకు మీరు నా శరీరమును జాగ్రత్తగా సంరక్షించండి అని పలికారు. ఈ విధముగా శంకరులు మరొక విజయమునకు నాంది పలికారు. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. మిగిలినది తరువాయి భాగములో.